ఇప్పుడు నేను భుజదండలో ఉన్నా. భుజదండలోకి ఎట్లా రాలో ఒకసారి చూద్దాం. దండ లావు భాగం ఉంది కదా, అది లోపలికి పెట్టుకోవాలి. సంకలో పెట్టుకున్న తర్వాత ఇక్కడ సన్న భాగం ఉంది కదా, అక్కడ నుంచి ఒక జానడు చూసుకొని ఇక్కడ పట్టుకోవాలి మనం. మళ్ళా ఈ ఈ చెయ్యి ఉంది కదా, దీన్ని యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా తిప్పుకుంటా వచ్చి ఇక్కడ కరెక్ట్గా ఇట్లా పట్టుకోవాలి. మళ్ళా ఈ యొక్క బటన్ వేలు ఉంది కదా, ఎడమ చేతి బటన్ వేలు, అది సన్నదాని పక్క ఉండల్లా, మిగతా 4 వేలు కూడా ఇట్లా ముడిచి ఉండల్లా. దీన్ని కరెక్ట్గా ఇట్లా తీసుకొని వచ్చినామంటే ఇది భుజదండ. ఓకేనా? ఇప్పుడు భుజదండలో ఇప్పుడు దక్షలో ఉన్నాం మనం. దక్షలో ఎట్లుంటామంటే 2 పాదాల యొక్క హీల్స్ ఉన్నాయి కదా, అవి అతుక్కొని ఉంటాయి. టోస్ మాత్రము కొంచెం దూరంగా ఉంటాయి. వాటి మధ్య ఉండే యాంగిల్ వచ్చిందను 30 degrees ఉంటుంది. ఇది దక్ష. కుడి చేతిని కూడా బటన్ వేలు కిందికి ఉండల్లా, మిగతా వేలు ఇట్లా ముడుచుకొని ఉండల్లా. ఇది దక్ష.